మీ 2 ఊళ్లకు చెరో పాయింట్ వచ్చాయి. ఇద్దరు సమఉజ్జీలుగా ఉన్నారు. ఫైనల్ గా కర్రసాము పోటీలో ఎవరు గెలుస్తారో వాళ్లే విజేతలు. కలెక్టర్ అమ్మా, మా తరపున ఇంటి పేరే కర్రసాము అని పెట్టుకున్నా కర్రసాము కోటి వస్తున్నాడు. కనీసం కర్రసాముకైనా దమ్ము ధైర్యం ఉన్నాయా కాబోయే మొగుడు గారు? కర్రసాము గురించి నాకు తెలియనప్పుడు నేనెలా పోటీ పడతాను ప్రణవి? నిన్ను సెలెక్ట్ చేసిన వాళ్ళకి బుద్ధుండాలి. ఏం మొగుడిని తెచ్చారో ఏంటో. అబ్బాయికి తెలియదని నిజాయితీగా చెప్పాడు కదా. సరే, మా కార్తికేయ కర్రసాములో దిగుతాడు. అమ్మో, నా వల్ల కాదు, నన్ను వదిలేయండి. పెళ్ళా ముందు పోజులు ఇవ్వడం కాదు, ప్రాణాలకు తెగించి రంగంలోకి దిగిన మీ గౌతమ్ బావన్ చూసి నేర్చుకో. నువ్వేం మొగుడువయ్యా, చిచ్చి. అసలు గుడ్డిగా పోటీకి దిగిన ఈ మిథునదే తప్పు. అన్నయ్య, ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఓటమిని ఒప్పుకోండి. కాస్త పరువైనా దక్కుతుంది. దయచేసి ఎవరైనా ఉంటే ముందుకు రండి. ఇది మన ఊరు పరువు మర్యాదలకు సవాల్. ఆ దేవుడికి న్యాయం చేయడానికి వచ్చిన గొప్ప పవిత్రమైన అవకాశం.